హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. ఈ వీడియోలో మనం టోటల్గా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ నందు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మనకు నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ రాబోతా ఉంది. మరి మొత్తం ఇక రూరల్ బ్యాంక్స్ నుంచి మొత్తం ఖాళీల సంఖ్య 10,000 వరకు ఉండబోతున్నాయి. ఇంకా చాలా పెరిగే అవకాశం అయితే ఉంది. మరి ఈ యొక్క నేపథ్యంలో ఇక రూరల్ బ్యాంక్ సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతా ఉంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుందా, మరి ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటి, మొత్తం వివరాలని కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. మరి ఫ్రెండ్స్, మనకు తెలుసు ఇక రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎవరైతే తాము ఏ జిల్లాలో అయితే ఉంటున్నామో అదే జిల్లాలో మన ఊరికి దగ్గరగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకందరికైతే మాత్రం ఇది బెస్ట్ అండ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇక రీజనల్ మనం ఉంటాం, మిగతా బ్యాంకులకు చాలా దూరాలకు పోవడం, లోకల్లోనే ఉంటూ ఒక మంచి జీతంతో మంచి పొజిషన్లో ఉండే జాబ్ ఏదంటే రూరల్ బ్యాంక్స్. మరి రూరల్ బ్యాంక్స్ నందు మనకు వేకెన్సీస్ ఈసారి అయితే మాత్రం మనకు 10,000 పైసలకు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికీ మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి అతనికి ఏజ్ 8 నుంచి 28 ఇయర్స్ వరకు, ఓబీసీ వరకైతే మరో 3 సంవత్సరాలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి అయితే మరో 2 ఏళ్ళు, అంటే మొత్తం 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది. అంటే మొత్తం మీద అయితే మాత్రం మనకి ఇక అసిస్టెంట్ ఉద్యోగాలకు జనరల్ కేటగిరీ వాళ్ళకైతే మాత్రం 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉండాలి. ఓబీసీ వాళ్ళకైతే మాత్రం 18 నుంచి 31 ఇయర్స్ వరకు ఉండాలి. మరి 8 నుంచి 33 వరకు ఉండొచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే. చాలామందికి ఇక్కడ ఒక అపోహ ఉంది, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ప్రైవేట్ బ్యాంక్స్ అని. కాదు, ఇది పూర్తిగా మనకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్తో మనకు కోఆర్డినేషన్ ఉంటుందన్నమాట. స్పాన్సర్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అయితే ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఇక రూరల్ బ్యాంక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఇక రూరల్ బ్యాంక్స్ అనేది మనకు 3 రకాల ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. ఒకటి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనేసి, ఇంకోటి ఆఫీస్ ప్రొవిషన్ ఆఫీసర్స్ లేదా ప్రొవిషన్ ఆఫీసర్ అని, ఇంకోటి వచ్చేసి ఎస్ఓ అంటే ఇక పిఓని. ఇక్కడ మనం ఏమంటామంటే ఆఫీసర్ స్కేల్ 1 అంటాం, ఆఫీసర్ స్కేల్ 1 అని. అదే మాదిరిగా స్కేల్ 2 అని, స్కేల్ 3 ఉద్యోగాలు రాబోతూ ఉంటాయి అన్నమాట, వస్తూ ఉంటాయి. మరి గమనించాల్సింది మనం ఏమంటే ఇక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందంటే, ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అయితే ద బెస్ట్ అండ్ బెస్ట్ ఏమంటే ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది మనకి ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్ పోల్చుకున్నా కూడా, ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఐపీఎస్ ఆర్ఆర్బీ కావచ్చు, ఐపీఎస్ క్లరికల్ కావచ్చు, ఐపీఎస్ పీఓ కావచ్చు, ఎస్ఓ కావచ్చు, ఏ పోటీ పరీక్ష పోల్చుకున్నా కూడా వాటన్నింటికే కంటే కూడా మనకు ఐపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామ్ అయితే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అయితే ఇక్కడ ఇంకోటి ఏమి గొప్ప విషయం అంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఉండదు. సో నో ఇంగ్లీష్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. బట్ అదే మనకు మెయిన్ ఎగ్జామినేషన్ అయితే మాత్రం మనకు ఇంగ్లీష్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఉండదు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే మాత్రం. మరి మనకు నో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అదే మాదిరిగా ఇంటర్వ్యూ కూడా మనకు ఉండదు. ఇది మనం గమనించాల్సింది. అయితే మరి ఇక ఫేజ్ 1లో మనకి ఏముంటుంది అంటే, ముఖ్యంగా మనకు ఫేజ్ 1లో రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి రీజనింగ్ అబిలిటీ అనే క్వశ్చన్ ఉంటుంది. అదే టాపిక్లో మొత్తం 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్కులకు వస్తుంది. ఆ తర్వాత న్యూమరిక్ అబిలిటీ ఉంటుంది. ఇక్కడ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటుంది. మొత్తం మీద మాత్రం మనకు 80 క్వశ్చన్స్, 80 మార్కులు. టైం వచ్చేసి కాంపోజిట్ టైం ఆఫ్ 45 మినిట్స్ అనమాట. అంటే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఐపీఎస్ పీఓ క్లరికల్ అయితేనేమి అక్కడైతే మాత్రం మనకు రీజనింగ్ అబిలిటీకి సపరేట్ టైం ఉంటుంది, న్యూమరికల్కి సపరేట్ టైం ఉంటుంది. ఇక్కడైతే మాత్రం మనం ఏదైనా సరే ముందు అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇక 80 క్వశ్చన్స్ను 80 మార్కులకు గాను 45 నిమిషాల్లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక న్యూమరికల్ అబిలిటీ అనేది అయితే మాత్రం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో చాలా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా బాడ్ మార్క్స్ మీదనే దాదాపుగా 15 నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. రీజనింగ్ కూడా వెరీ డెప్త్ లెవెల్ అయితే ఉండదు. మరి ఇక్కడ ఎవరైతే ఇక ప్రిలిమ్స్ పాస్ అవుతారో ఆ యొక్క వేకెన్సీని బట్టి వాళ్ళు 1:10 నిష్పత్తిలో మనకి మెయిన్స్ క్వాలిఫై చేస్తారు. మరి మెయిన్స్ మనకి ఏముంటుందంటే, నెంబర్ 1 రీజనింగ్ అబిలిటీ ఉంటుంది. ఓకే, ఇక రీజనింగ్ అబిలిటీలో మొత్తం మీద అయితే మాత్రం మనకు 40 క్వశ్చన్స్ గాను 50 మార్కులకు మనకు ఎగ్జామ్ పెట్టవుతారు. సో క్వశ్చన్ సంఖ్య 40, మార్క్స్ అయితే మాత్రం మనకు 50 మార్క్స్, అంటే మనకు వెయిటేజ్ ఎక్కువ ఉంది కదా. మరి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ మార్కులు అయితే మాత్రం 20 మార్క్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఒకదానికి సగం మార్క్ మాత్రమే ఉంటుంది. మరి ఇక కంప్యూటర్స్ అనేది మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా కనపడదు, కానీ చెప్తారు రీజనింగ్ అబిలిటీ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అవేర్నెస్ అంటారు, కానీ మనకు రీజనింగ్ బిట్లు అయితే అడిగే ప్రసక్తి లేదు. అదే ఐపీఎస్ ఆర్ఆర్బీలో కూడా ఉండదు. కానీ ఎస్పెషల్గా ఇక రూరల్ బ్యాంక్స్ అయితే మాత్రం మనకు కంపల్సరీగా
కంప్యూటర్ నాలెడ్జ్ మీద మనకు బిట్స్ అడుగుతారు. మరి ఇది డెప్త్ ఉంటాయంటే డెప్తే ఉండదు. అన్నీ కూడా మనకు తెలిసినటువంటి అంటే ఇప్పుడు జనరల్ మనం ఎవరైతే బీటెక్లో కానీ డిగ్రీ కానీ చదువుతూ ఉంటామో ఆ యొక్క బేసిక్స్ మీదనే కొంచెం మధ్యస్థంగా పోయే అవకాశం అయితే ఉంటుంది. మరి క్వశ్చన్ సంఖ్య ఎక్కువ కానీ మార్కులు అయితే తక్కువ కాబట్టి ఇబ్బంది వల్ల అవసరం లేదు. మరి తర్వాత జనరల్ అవేర్నెస్, ఇక్కడ జనరల్ అవేర్నెస్లో ముఖ్యంగా మనకి ఏముందంటే కరెంట్ అఫైర్స్ ఉంటుంది, స్ట్రాటజీకే ఉంటుంది, ఫినాన్షియల్ అవేర్నెస్ కూడా మనకు ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మనకు 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ మాత్రం ఉంటుంది. ఒక క్వశ్చన్ ఒక బిట్ ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇక్కడ కూడా మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్సే ఉంటుంది. మరియు లాస్ట్గా న్యూమరిక్ అబిలిటీ అనేది మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి, మార్కులు మాత్రం 50 మార్క్స్. అంటే ఇక్కడ మనకు రీజనింగ్ అబిలిటీ ఎన్ని మార్కులకు ఉంది? 50 మార్కులకు ఉంది. అదే మరి న్యూమరిక్ అబిలిటీ కూడా మనకి ఎన్ని మార్కులు ఉందంటే 50 మార్కులకు ఉంది. అంటే అవుట్ ఆఫ్ 200 మార్క్స్లో మనకు 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. 5 సబ్జెక్టులలో మనకు రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ మీదనే మనకు 100 క్వశ్చన్స్ అంటే 50% ఆఫ్ ది క్వశ్చన్స్ ఆన్సర్స్ మార్క్స్ అన్నీ కూడా మనకి ఇక్కడి నుంచి మనకు ఉంటాయన్నమాట. అయితే మనం మాత్రం ఏం చేయాలంటే ఇక రీజనింగ్కి న్యూమరికల్కి మంచి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మరి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లోకి ఇంగ్లీష్ లేదు కదా అనేసి మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మనకు రెడీగా మెయిన్స్లో ఉంటుంది. మరి మనకు ఆగస్టు 3వ తేదీ నుంచి మనకు రూరల్ బ్యాంక్స్ ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. ఆల్రెడీ ఐబీపీఎస్ తన యొక్క నోటిఫికేషన్ అంటే తన యొక్క క్యాలెండర్లో చెప్పడం జరిగింది. సో ఆగస్టులో మొదలు పెడితే ఇంకా ప్రతి నెల ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు మనకు అన్ని రకాల ఎగ్జామ్స్ జరుగుతాయి. ఒక పక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి, ఒక మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ తర్వాత మనకు టైం ఎక్కువ రాదు. కాబట్టి మనం ఇప్పటి నుంచే మనకి ప్రిపరేషన్ను మనం ఏం చేయాలంటే ప్రిలిమ్స్తో పాటుగా అంటే ఇక ప్రిలిమ్స్లో ఉన్నటువంటి రీజనింగ్ న్యూమరికల్తో పాటుగా మనం ఏం చేయాలంటే ఇక జనరల్ అవేర్నెస్ మీద, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద, మరి కంప్యూటర్ నాలెడ్జ్ మీద కూడా మనం ఎక్కువ ఫోకస్ చేసుకొని అక్కడ మనం మార్క్స్ గెయిన్ చేయాలి. ఎగ్జామినేషన్లో ఇక్కడ జాబ్ కావాలంటే ప్రతిదీ కూడా ప్రతి ఇంపార్టెంట్ ప్రతి టాపిక్ అయితేనేమి, ప్రతి చాప్టర్ అయితేనేమి, ప్రతి సబ్జెక్ట్ అయితేనేమి మనం ఇంపార్టెంట్గా భావించాల్సిందే. ఏ ఒక్క సెక్షన్ కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇది మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి. మరి సిలబస్ ఏముంటుంది అంటే ముఖ్యంగా ఇక్కడ న్యూమరిక్ అబిలిటీ ఉంటుంది. ఇక న్యూమరిక్ అబిలిటీలో గమనించండి, మరి మిగతా ఎగ్జామ్స్తో పోల్చుకుంటే మాత్రం ఇక రీజనల్ రూరల్ బ్యాంక్స్కి చాలామంది పోటీ పడతారు. ఎందుకంటే ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది. అది కాకుండా నేను మా ఇంటి దగ్గరలోనే ఉండొచ్చు, మా యొక్క పేరెంట్స్ మనం చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో చాలామంది దగ్గర జాయిన్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకు ఈ యొక్క బ్యాంక్స్ చాలా బెస్ట్ అనమాట. మరి న్యూమరిక్ అబిలిటీ తీసుకుంటే మొత్తం మనకు ఉండేది 40 క్వశ్చన్స్ ఉంటాయి కదా. 40 క్వశ్చన్స్ మనకు 50 మార్క్స్ ఉండబోతున్నాయి. మరి 40 క్వశ్చన్స్లో కూడా మనకు దాదాపుగా 15 క్వశ్చన్స్ టోటల్లీ ఆన్ సింప్లిఫికేషన్స్ ఉంటాయి. టోటల్ అండ్ సింప్లిఫికేషన్స్ మీద ఎక్కువ వెయిటేజ్ అంతా కూడా మనకు 40% క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు న్యూమరిక్ అబిలిటీ పార్ట్ మీదనే ఉంటాయి. ఆ తర్వాత చూసినట్టయితే మనకు దీంట్లో కూడా బాడ్ మార్క్స్ మీద సింపుల్గానే ఉంటుంది. మరి నెంబర్ సిరీస్ అని, రాంగ్ నెంబర్ సిరీస్ అని, మరి ఆఫీస్ అసిస్టెంట్కి అయితే మాత్రం రాంగ్ నెంబర్ సిరీస్ ఇవ్వడు. అదే దీంట్లో ఆఫీసర్ స్కేల్ వన్కి అయితే మాత్రం రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాల్సిందంటే సింప్లిఫికేషన్స్ అండ్ సిరీస్ చూస్తేనే అక్కడ మనకు దాదాపు 40లో 20 క్వశ్చన్స్ ఇవే ఉంటాయి. సిరీస్ 5 ఉంటాయి, సింప్లిఫికేషన్స్ ఒక 10 క్వశ్చన్స్ అంటే దాదాపు 20 క్వశ్చన్స్ ఇక్కడి నుంచి ఉంటాయి. కాబట్టి ఆ తర్వాత మళ్ళీ మనకు పర్సంటేజ్ అని, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఆ తర్వాత రేషియో ప్రపోర్షను, పార్ట్నర్షిప్, యాజెస్, యావరేజ్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. సో మెన్సురేషన్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ ముఖ్యంగా మనకు చూడాల్సింది ఇక్కడ ఏమంటే డిఏ మీద కూడా. సో డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే మాత్రం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కానీ మెయిన్స్లో కానీ కంపల్సరీగా 5 క్వశ్చన్స్ ఉంటాయి. మిగతా అన్ని కలుపుకుంటే మనకు వచ్చే సంఖ్య ఈ యొక్క చాప్టర్ వైజ్ అన్నీ కూడా 15 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అంటే మొత్తం మీద అయితే మాత్రం రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది. మరి ఈజీగా ఉంటుందనే ఉద్దేశం దీన్ని మాత్రం కాకుండా దీంతో పాటుగా వచ్చి మనకు స్కేల్ 1 ఆఫీసర్ కానీ ఐపీఎస్ క్లరికల్ వాటి కూడా పోటీ పడాలి. కాబట్టి మనకి లెవెల్స్ని మనం లోవర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ వరకు మనం చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రీజనింగ్ అబిలిటీ కూడా అంతే మిత్రమా. సో మిగతా వాటిలాగా హార్డ్ అయితే ఉండదు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ కోడింగ్ డీకోడింగ్లో బేసిక్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ వరకు, ర్యాంకింగ్ అయితేనేమి, డైరెక్షన్స్ అయితేనేమి, తర్వాత మనకు కంపారిజన్స్ అయితేనేమి, బ్లడ్ రిలేషన్స్ అయితేనేమి, వాటితో పాటుగా ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది ఎక్కడంటే పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. మరి ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ అయితే మాత్రం మనకి ఇన్పుట్ అవుట్పుట్ అనేది లేదు. అజంప్షన్స్ కూడా మనకు చాలా తక్కువ ఉంటాయి, అసలు రాదు. సిలాజిజం మీద కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్ అయితే మాత్రం మనకు న్యూమరికల్ కానీ రీజనింగ్ కానీ ఈజీగానే ఉంటుంది. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చినట్లయితే ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో లేదు, మెయిన్స్ మాత్రం ఉంటుంది. మరి ప్రిలిమ్స్లో లేదు కదా, నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకు నెగ్లెక్ట్ చేయకూడదు అంటే మనకు ఐపీఎస్ ఆర్ఆర్బీతో పాటుగా మనకు క్లరికల్ ఉంది, పీఓ ఉంది, మరి మెయిన్స్లో కూడా మనకు ఉంది. కాబట్టి డే బిగినింగ్ నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అప్పటి నుంచే ఇంగ్లీష్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి.
మరి ఇంగ్లీష్ మీద ఏ టాపిక్స్ వస్తాయి, న్యూమరికల్ ఏ టాపిక్స్ వస్తాయి, రీజనింగ్ ఏ టాపిక్స్ వస్తాయి అనేది నేను తర్వాత మీకు క్లియర్ కట్గా వీడియో రూపంలో అందిస్తాను. దాంతోపాటుగా మీకు ఒక పీడిఎఫ్ కూడా మీకు అందరు కూడా నేను పంపిస్తాను. మరి తర్వాత జనరల్ అవేర్నెస్. మరి జనరల్ అవేర్నెస్ కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే నేను ప్రిలిమ్స్ రాస్తాను, మెయిన్స్ తర్వాత చూసుకుంటే పాస్ అయిన తర్వాత అనుకుంటూ ఉంటారు. తర్వాత మిత్రం మీకు టైం అంటూ ఉండదు. వన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయితే మెయిన్స్కి ప్రిపరేషన్ మీకు టైం దొరకదు. ఎందుకు దొరకదంటే ఇది కంటిన్యూ ప్రాసెస్. ఇంకా రూరల్ బ్యాంక్స్ క్లరికల్, రూరల్ బ్యాంక్స్ స్కేల్ 1, రూరల్ బ్యాంక్స్ స్కేల్ 2, స్కేల్ 3 అయితేనేమి, తర్వాత ఎస్ఓ అయితేనేమి, ఐబీఎస్ రూరల్ బ్యాంక్, ఐబీఎస్ క్లర్క్స్ ఇవన్నీ వరుస పెట్టి వస్తూనే ఉంటాయి. ఒక పక్క మెయిన్స్ జరుగుతుంటుంది, ఒక పక్క ప్రిలిమ్స్ జరుగుతూ ఉంటాయి. అందువల్లనే మనం డే బిగినింగ్ నుంచే మన కరెంట్ అఫైర్స్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అంటే ముఖ్యంగా మనకు జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ అయితేనేమి, స్ట్రాటజీగా కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఫినాన్షియల్ అవేర్నెస్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే పేపర్ అయితే మాత్రం ప్రతిరోజు మీరు 1 అవర్ తక్కువ కాకుండా పేపర్ కూడా మీరు చూడాల్సి ఉంటుంది. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఎక్కువ కానీ వెయిటేజ్ తక్కువ. మరి ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ బుక్ అయితే మాత్రం మన దగ్గర ఎక్సలెంట్ బుక్ ఉందన్నమాట. ఇప్పటికీ చాలా మీరు ఎక్కడ అడిగి చూడండి. సో కంప్యూటర్ నాలెడ్జ్ బుక్ అంటే టైం బుక్ అనేది చాలా ఎక్సలెంట్ చెప్తూ ఉంటారు. మరి ఇది సో మీకు క్లియర్ కట్గా తర్వాత మీకు సిలబస్ ఏమి ఉంటుంది కూడా పీడిఎఫ్లో ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు టెలిగ్రామ్ ఉత్తమ్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ కండి. అక్కడ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. మరి మీకు ఆఫ్లైన్ కోచింగ్ అంటే చాలామంది ఆన్లైన్ కోచింగ్తో ఇప్పుడు విసిగి చెందిపోయారు. ఒక ప్రాపర్గా ప్రిపరేషన్ లేదు, ప్రాక్టీస్ చేయడం లేదు, మొబైల్ చూసుకుని చేస్తున్నారు. సో ఎందుకంటే ఆన్లైన్ వల్ల మనకి ఏమవుతుందంటే వీడియో ప్లే అవుతుంటుంది, ఆపుకోవాలా, రాసుకోవాలా, ఆపుకోవాలా, ఆన్సర్ చేసుకోవాలా, ఇది చాలా ఇబ్బంది. కాబట్టి ఇప్పుడిప్పుడే చాలామంది యువత ఏం చేస్తున్నారంటే ఆఫ్లైన్ కోచింగ్ మొగ్గు చూపుతున్నారు అనమాట. సో మీకు ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన మాత్రం ద బెస్ట్ ప్లాట్ఫామ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు మీకు సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. డైలీ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. సో త్వరలో దీనికి అనాలిసిస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒక రైల్వేస్తో, ఒక రూరల్ బ్యాంక్స్తో, బ్యాంక్సే కాకుండా ఇక్కడ మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సిహెచ్ఎస్ఎల్ అయితేనేమి, సీజీఎల్ అయితేనేమి, మరి దీనికి సంబంధించిన రైల్వే ఎగ్జామ్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మేము ఒక కోచింగ్తోనే మీకు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి టర్నింగ్ పాయింట్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. 8688080880 మీరు కాల్ చేయండి. మీరు ఇక్కడ జాయిన్ కావడం మీకు ఏం బెనిఫిట్ అంటే ఒక బ్యాంక్స్తో పాటుగా కాకుండా రైల్వేస్ కూడా కోచింగ్ ఇస్తాం, ఎస్ఎస్సి కోచింగ్ ఇస్తాం, ఈవెన్ ఇన్సూరెన్స్ వచ్చినా కూడా మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇటువంటి అవకాశాన్ని మీరు జారి విడుచుకోవద్దు. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ అంటే కుదరదు. డిగ్రీ ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాసినారో, బీటెక్ ఎవరైతే రాసినారో మీరందరూ కూడా హ్యాపీగా ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. ఈసారి వేకెన్సీ సంఖ్య భారీగా ఉంది. ఒక పక్క సాఫ్ట్వేర్ జాబ్స్ తగ్గిపోతున్నాయి. వాళ్ళు ఈవెన్ ఐఐటి బాంబేలోనే దాదాపు 36% మెంబర్స్కు జాబ్స్ ఇవ్వలేకపోతున్నారు. మరి ఇక సాఫ్ట్వేర్ భూమి తగ్గిపోతూ ఉంది. కాబట్టి మరి ఈ యొక్క ఛాన్స్ను మీరు వినియోగించుకోవాలంటే ఈ యొక్క బ్యాంక్స్ నుంచి, రూరల్ బ్యాంక్స్ నుంచి 10,000 జాబ్స్ రాబోతున్నాయి. అవి క్లరికల్ నుంచి 10,000 పైకి రాబోతున్నాయి. అన్ని కలుపుకుంటే దాదాపు 30,000 ఉద్యోగాలు. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకు ఎలక్షన్ తర్వాత మెయిన్ స్టేజ్లు రాబోతుంది. ఆ తర్వాత తిరిగి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంత అవకాశం ఉంది కాబట్టి మీకు ప్రిపరేషన్ కొనసాగించండి. సో ఆఫ్లైన్ కోచింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టైం బట్టి రావచ్చు. మరి ఒకవేళ అది కూడా రాలేని వాళ్ళైతే మాత్రం మనకు ఉత్తమ్స్ అకాడమీ సో యాప్ ఉంది, కింద డిస్క్రిప్షన్ లింక్ మీకు ఇస్తున్నాను అనమాట. సో ఇక లింక్ను క్లిక్ చేసుకొని మనకి కోర్స్ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లు తెలియపరచండి, మేము మీకు సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ.